రాత్రి సమయం ఒక చిన్న విలేజ్లో అందరూ నిద్రపోతున్నారు. రవి అనే ఒక బాయ్ తన రూంలో నిద్రపోతున్నాడు. అప్పుడు సడన్గా ఒక సౌండ్ వినిపించింది. టింగ్ టింగ్, ఐస్ క్రీం. రవి నిద్రలేచి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ టైంలో ఐస్ క్రీమా అని ఆలోచించాడు. విండో దగ్గరికి వెళ్ళాడు. బయట చూశాడు. అక్కడ ఒక ఓల్డ్ ఐస్ క్రీం వ్యాన్ ఉంది. దాని లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. చుట్టూ అంతా సైలెంట్గా ఉంది. రవి క్యూరియాసిటీతో బయటకి వెళ్ళాడు. అన్నా, ఐస్ క్రీం ఇవ్వు అని అడిగాడు. అప్పుడు డ్రైవర్ స్లోగా తన ఫేస్ చూపించాడు. తన ఐస్ చాలా స్ట్రేంజ్గా ఉన్నాయి. స్మైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్రీ ఐస్ క్రీం, లోపలికి రా అని అన్నాడు. రవి కొంచెం డౌట్తో వ్యాన్ లోపలికి చూశాడు. అక్కడ ఐస్ క్రీం ఏమీ లేదు. కాని అక్కడ కొన్ని పిల్లలు సైలెంట్గా కూర్చునున్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. సడన్గా ఒక చైల్డ్ స్లోగా అన్నాడు, రన్, ఇక్కడ ఉండకు. అది విన్నగానే రవి భయపడి వెంటనే పరిగెట్టాడు. అప్పుడు డ్రైవర్ లౌడ్గా నవ్వాడు. నెక్స్ట్ టైం నిన్ను తీసుకుంటా అని అన్నాడు. నెక్స్ట్ డే ఒక షాకింగ్ విషయం తెలిసింది. 20 సంవత్సరాల ముందు అదే ఐస్ క్రీం వ్యాన్ కొన్ని పిల్లలతో కలిసి డిసపియర్ అయింది. రవి భయపడి మళ్లీ విండో దగ్గర చూశాడు. దూరంలో మళ్ళీ అదే సౌండ్ వినిపించింది. టింగ్ టింగ్, ఐస్ క్రీం.